నమస్కారం బ్రదర్. నమస్కారం అన్న. ఇక్కడ ఈ తోటను చూడడానికి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బామణతండ మరిపడ మండలం నుంచి వచ్చామన్న. మీ పేరు? నా పేరు నాగరాజు. ఏ విధంగా కాసింది ఈ తోట? తోట ఏపుగా కాయడము, కాయ సైజు కూడా మంచిగా రావడము, మరియు పైన అపెక్స్ దాకా ఎగురు మంచిగా సన్నగా ఉండడము, ఎలాంటి గుబ్బ నల్లి ఏం లేకుండా మంచిగా ఏపుగా కాయడము, రంగుతో సహా బాగుంది తోట అయితే. మరి సఫల్ సీడ్స్ వారి ఈ చందన 007 భీష్మ 36 బాగానే ఉంది. అందరూ వేసుకోవచ్చు రైతులు. మేము కూడా నెక్స్ట్ ఇయర్ ఈ సీడ్స్ ని కొనుగోలు చేసి వేసి చూస్తాము. మరియు ఇలాగే పండించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఓకే, మొత్తానికైతే తోట బాగుందా? రెండు వెరైటీలు బాగా కాసినాయా? రెండు వెరైటీలు బాగా కాసినాయి. సఫల్ సీడ్స్ వారు ఈ సీడ్ ని ప్రమోట్ చేస్తున్నారు. పర్లేదు, అంటే ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, కానీ మీరు రైతు స్థాయిలో చూడడానికి వచ్చారు కదా, దానికి తగ్గట్టు మీకు బాగా అనిపించిందా లేదా? మాకు బాగానే అనిపించింది అన్న. మరి తోట మొత్తం తిరిగి చూసాము. అన్ని మూలలా గానీ మధ్య రకంలో గానీ ఎక్కడ చూసినా గానీ అది ఇదే విధంగా కాయలు కాయడము మరియు దిగుబడి వచ్చే విధంగా తోట ఉంది. పర్లేదు, బాగానే ఉంది. ఇది మార్చి 5వ తారీఖున ఇక్కడ ఫీల్డ్ పెట్టారు. చాలా ఊర్ల నుంచి ఇక్కడ చుట్టుపక్కల రైతులు అయితే వేల సంఖ్యలో వచ్చి చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, సీడ్ బాగుంది, ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే వేసుకోవడానికి ఇది ఒక మంచి సీడ్ అని చెప్పుకోవచ్చు అంటున్నారు. సో థ్యాంక్ యూ అన్న. అవునవును.